పాస్టర్ కదా మరి 2 ఫోన్లు యూజ్ అమ్మా చేయట్లేదు ఇంత జరుగుతూ ఉంటే ఇంత పరిస్థితి అంతా అల్లకల్లోలం అవుతూ ఉంటే ఏ క్రైస్తవుడైనా ఒక టీ షాప్ నన్నా బాలగొట్టాడా? రోడ్డు మీద టైర్లు కాల్చేసారా? పెట్రోల్ బంకులకు నిప్పు పెట్టారా? బస్సులకి ఏమన్నా ఆటంకం కలిగించారా? రవాణా సదుపాయాలను ఏమన్నా ఆపేశారా? అసెంబ్లీని ఏమన్నా ముట్టడించారా? రాళ్ళు విసిరారా? మిస్టరీగానే ఉంది కదా ఇది. అనుమానం నేను పోలీసుల్ని సూటిగా అడుగుతున్నామ్మా. ఇప్పుడు నాకున్న అనుమానం గురించి అడిగితే నా మీద కేసు అంటున్నారు. మరి మీరు డైరెక్ట్గా అది యాక్సిడెంట్ అని చెప్పి కేసు క్లోజ్ చేయొచ్చుగా. అనుమానాస్పద మృతి అని ఎందుకు పెట్టారు మీరు? అనుమానాస్పద మృతి అని పెట్టి ఇప్పుడు సాధారణ అంటే ప్రమాదకరంగా జరిగింది మరణం అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అమ్మా, మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు ఏమైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు? అనుమానాస్పద మృతి అన్నారు. అనుమానాలు ఉన్నాయని మీరే ఎఫ్ఐఆర్ లో రాశారు కదా. ఆ అనుమానాలే మేము చెప్తా ఉన్నాం. నీ దగ్గర ఆధారాలు ఉంటే పట్టురా అంటే నేనా పోలీస్ ఆఫీసర్ని నువ్వా? అంటే ఇప్పుడు పోలీసులు అదే చెప్తున్నారు. అందుకే ఆ అనుమానాల మీదే మేము మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేశాము. అందుకు సీసీ ఫుటేజ్ ఆధారం కూడా ఉంది కాబట్టి ఇది యాక్సిడెంటల్ గా జరిగిన మరణం అని చెప్పేసి. యాక్సిడెంటల్ గా జరిగిన మరణం అయితే మరణం జరిగిన స్థలంలో ఉన్నటువంటి అవన్నీ కూడా ఎందుకు చెదిరిపోనిచ్చారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి మీతో చెప్పాలి మా. కొన్ని విషయాలు కూడా మీరు వినాలి. ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చింది. ఆ రోజు పాస్టర్స్ అందరూ వచ్చారు. నేను తెలంగాణ కదా, కొంచెం దూరంగా ఉన్నాను. ఆంధ్ర పాస్టర్స్ అంతా లోపలికి వెళ్ళారు. ఆయన ఒంటి మీద ఉండే బట్టలు తొలగించి అవన్నీ చూశారు గాయాలు. కుడి భుజం మీదో ఎడం భుజం మీదో ఒక రాడ్డుతో కొట్టినట్లుగా మచ్చ, రాడ్ ఏదో దెబ్బ తగిలినట్లుగా, చేతికిను కాలు దగ్గర కొంచెం డోక్కుపోయినట్లుగా, తొడ దగ్గర సైలెన్సర్ పడితే కాలిన ఒక 6-7 అంగుళాలు కాలిపోయినట్లుగా ఉంది అని చెప్పారు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నానమ్మా, మళ్ళీ కామన్ సెన్సే, హేళన చేయొద్దు దయచేసి. ఏదన్నా ఒక నిప్పు కట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకో అమ్మా, నా చేయి కాలుతుంది. కాలడానికి ముందు ఏం కాలుతుంది? చర్మం కాలుతుంది, షర్ట్ కాలుతుంది కదా. వేసిన ప్యాంట్ వేసినట్లే ఉంది, చిన్న మచ్చ కూడా లేదు ప్యాంట్ మీద. ప్యాంట్ లోపల చర్మం కాలిద్ది. ఎట్లా సాధ్యం అమ్మా? నాకు తెలియక అడుగుతాను. ఎట్లా సాధ్యం అది? కింద పడ్డప్పుడు మోకాళ్ళు కొట్టుకుపోలా. షర్ట్ కింద దెబ్బ లేదు, ప్యాంట్ కింద దెబ్బ లేదు. అది ఎట్లా లోపల ప్యాంట్ పైన కాలకుండా లోపల ఎట్లా కాలింది అనేది అనుమానం. మేమేం నమ్ముతున్నామంటే అమ్మా, ఎవరో ప్రణాళికాబద్ధంగానే ఆ మనిషిని, బెల్ట్ లేదు ఆ మనిషికి. ఫొటోస్ లో చూసాం. డెడ్ బాడీని తీసుకొచ్చేటప్పుడు ప్యాంట్కి బెల్ట్ ఉండాలి, బెల్ట్ లేదు. ఆ బెల్ట్ ఏమైపోయింది? ఎన్నో ప్రశ్నలమ్మా. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పనమ్మా, చిన్ని క్లూతో పెద్ద పెద్ద కేసులను ఛేదించిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. మేము ఇన్ని క్లూలు ఇస్తున్నాం, ఇన్ని విషయాలు చెప్తున్నాం. అసలు ఇవేవీ లెక్కలోకి తీసుకోకుండా మందు తాగిండు యాక్సిడెంట్ అయింది, మందు తాగిండు యాక్సిడెంట్ అయింది అని వినండి అమ్మా. నిన్న నుంచి ఒకటే గోలమ్మా, మీ మీడియా చల్లకుండా మీరు బాగుండాలమ్మా. సీసీటీవీ ఫుటేజ్లు బయట పెట్టేశారు. ఎస్పీ బయట పెట్టలా, ఐజీ బయట పెట్టలా, టీవీ ఛానల్స్ సీసీటీవీ ఫుటేజ్లు బయట పెట్టేసి లిక్కర్ షాప్ లో మందు కొంటున్నాడు అని. ఎంత అమ్మ, ఒక మనిషిని చంపటం కంటే కూడా అతని వ్యక్తిత్వాన్ని చంపటం చాలా దారుణం అమ్మా. క్యారెక్టర్ని అలా నాశనం చేయకూడదమ్మా. రోజంతా టెలికాస్ట్ చేశారు. తాగుబోతు 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 అన్నారు. మీకు తెలుసా, క్రైస్తవుల గుండెలు ఆగిపోతున్నాయి అలా మాట్లాడుతుంటే. త్రాగుబోతులకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదని దేవుని వాక్యం చెప్తుంది. తాగొద్దు అని ఆయన వర్తమానాలు ఇచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని అలా క్రియేట్ చేసి చెప్తుంటే నేను అడిగాను, పోలీస్ డిపార్ట్మెంట్కి 5 ప్రశ్నలు అని నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. అందులో నేను, సార్ మీడియా ఛానల్స్లో ప్రవీణ్ పగడాల గారు మందు తాగారని చూపెడుతున్నారు, కొన్నారు అని చూపెడుతున్నారు. ఈ సీసీటీవీ ఫుటేజ్లన్నీ కలెక్ట్ చేసింది మీరు. 15 గంటల ఫుటేజ్ మీ దగ్గర ఉంది. 300 సీసీటీవీ దగ్గర నుంచి తీసుకున్నారు. 5 బృందాలు తిరిగారు. ఇది రిలీజ్ చేస్తే ఎవరు చేయాలి సార్? దర్యాప్తు అధికారులు మీరు చేయాలి. మన ఎస్పీ గారు, ఐజీ గారు చేయాలి. మీరు అసలు ప్రెస్ మీటే పెట్టలేదు, ఇంకా మీరు అసలు మీడియాకి ఇవ్వలేదు. మరి ఈ ఫుటేజ్ మీడియాకి ఎలా వచ్చేసారని నేను అడిగాను. ఏబిఎన్ రాజేష్ మహాసేన్ అంటాడు, మహాకూటమి రాజేష్ అంటాడు. సరే, తన గురించి టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇవన్నీ కూడా పోలీసులే లీకులు ఇచ్చారని మాట్లాడాడు కదా. ఇప్పుడు మీడియా గురించి మన హెలికాప్టర్ ఇష్యూ మొన్న జగన్మోహన్ రెడ్డి నడిచింది కదా. ఆ రోజు నేను మాట్లాడిన మాట ఏంటంటే, భద్రత ఇంత మేము 1100 మందిని భద్రతకి మేము అక్కడ అకామిడేట్ చేసాము. సో ఇది జరిగిందని క్లియర్గా చెప్తే, నెక్స్ట్ డే సాక్షులు ఏం రాశారు తెలుసా? 1100 మంది పోలీసులు మోహరించారు అని రాశాడు.
అంటే ఆ రాసిన తెలుగు చూడండి ఒకసారి. భద్రత కల్పించేమో అనడానికి మోహరించేమో అనడానికి ఎంత తేడా ఉంటుందో. అంటే వాళ్ళు అలా రాసి జనాల్ని ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మీకు ఎగ్జాంపుల్కి ఇది చెప్పాను, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ మైండ్ గేమ్ ఎలా ఉంటుందని చెప్పడానికి. మీరు ఇందాక మన రామారెడ్డి గారు చెప్పారు, మత ఘర్షణలు తీసుకురావాలని ఏకైక లక్ష్యం. దానికి ఏం చేశారంటే పాపం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఏదో రకంగా ఓన్ చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళ తాలూకా కొంతమంది మనుషుల్ని పాస్టర్గా క్రియేట్ చేసుకొని రకరకాలుగా వాళ్ళ మీద ఎంత అంటే ఒక పాస్టర్ నోట్ నుంచి కొన్ని పదాలు మనం వినం ఎట్టి పరిస్థితుల్లోని కూడా. అటువంటిది మేము పాస్టర్ ముసుగులో కొంతమంది బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. అయినా కూడా గవర్నమెంట్ చాలా నెమ్మదిగా ఉండి ఇట్టి పరిస్థితుల్లోని సమయం కోల్పోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మేము కానీ చాలా బ్యాలెన్స్డ్కి వెళ్ళాం. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు మీకు తెలిసే ఉంటుంది. నరసన్నపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్ళి జీసస్ వర్డ్స్ రాయించారు, ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అని రాయించారు. అంటే ఇలాంటి సంఘటనలు చూస్తుండేటప్పుడు ఏదో విధంగా మత కల్లోహాలు తీసుకురావాలి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని క్రియేట్ చేయాలి అన్న ఒక దృక్పథం అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది నేను చాలా సందర్భాల్లో చెప్తానండి. ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎటువంటి సంఘటనలు జరుగుతాయో అవే సంఘటనలు ఇప్పుడు వాళ్ళు చేయడానికి రెడీ అవుతున్నారు. బట్ మేమందరం చాలా ఫర్మ్గా ఉన్నామండి. ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి వాళ్ళు ఊహించుకొని ఏదో చేద్దాం అనుకున్నా కూడా చేసే పరిస్థితి అయితే ఉండదు. మేమందరం కూడా చాలా అలర్ట్గా ఉన్నాం. మీ దేవుడి దయవల్ల మీరే ప్రచారం అన్నారు కాబట్టి సంతోషం. నిజంగా నేను అలాగని చెప్పి మీరు అన్నదాన్ని నేను కాదు అని చెప్పట్లేదు. ఎక్కడో అక్కడ కొన్ని మూలాలు అయితే ఉంటాయి. ఇప్పుడు మ్యాక్సిమం అంతా ప్రక్షాళన జరిగింది. ఇంకా ఎక్కడైనా మూలాలు ఉంటే కూడా మీరు చెప్పిన దాన్ని కూడా మేము కన్సిడర్లోకి తీసుకొని మేము కూడా విచారణ చేసుకుంటాం. కానీ అటువంటి పరిస్థితి అయితే యాజ్ ఆఫ్ నో మా దగ్గర ఎక్కడ లేదు. సిట్ విచారణ పూర్తయిన వెంటనే చర్యలు ఉంటాయండి. ఎందుకంటే మేము ఏదో కంగారు పడిపోయి విచారణ తీసుకొచ్చేసి మళ్ళీ వెళ్ళి వాళ్ళు కోర్టులకు వెళ్తే మేము ముట్టుకెళ్ళి తినే పరిస్థితులు అయితే వెళ్ళాం. మేము చాలా క్లియర్గా సిట్ విచారణ కంప్లీట్గా పూర్తి చేసుకొని అందులో ఎవరైతే దోషులు ఉన్నారో విత్ సాక్ష్యాధారాలతో పట్టుకొని వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. దర్యాప్తు జరుపుతుంది. కొన్ని వాళ్ళ దర్యాప్తు జరిగేటప్పుడు మనం ఇంటర్నల్గా దానిలో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఎవడూ తప్పించుకోడండి. మొత్తం ఒక విషయం చెప్తున్నాను, తప్పు చేసిన వాడు ఎవడు కూడా తప్పించుకోలేడు. డెఫినెట్గా చర్యలు అయితే ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి జరగవండి. ఫ్యాక్షన్ లాంటి ఊర్లనే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఫ్యాక్షన్ లేకుండా చేసిన పరిస్థితి. నక్సలైట్స్ అలాంటి వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా ఉన్న సిచ్యువేషన్ని కూడా కామ్ డౌన్ చేసిన పరిస్థితి. అటువంటి వ్యక్తి ఈరోజు మత ఘర్షణలు అని చెప్పి అంటే ఎవరో ఇంటెన్షనల్గా చేయాలి అనుకుంటే మేమే ఈరోజు మీకు చెప్తున్నాం, 2-3 ఇలా ప్రయత్నం చేశారు, మేము తిప్పుకొట్టుకున్నామని. మా దగ్గర పోలీస్ వ్యవస్థ అంత బలమైన వ్యవస్థ ఉంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇలాంటి వాటిని ఆదిలోనే తుంచేసే పరిస్థితి అది మాకు తెలుసు, మేము చేయగలం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.